అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము మార్నింగే 6కి లేచి నది దగ్గరికి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నాం. కానీ ఫుల్ వర్షం, అసలు వెళ్ళడానికే లేదు. అందుకనేసి రూమ్లోనే స్నానాలు చేసేసి టెంపుల్కి వెళ్దామని అయితే రెడీ అయ్యాము. ఇంకా పూజకి కావాల్సిన ఐటమ్స్ కావాలి కాబట్టి ఇంకా ఇక్కడైతే తీసుకుంటున్నాం. నది దగ్గర అయితే కొంచెం కాస్ట్ అయితే తక్కువ ఉందంట. ఇక్కడ కూడా కొంచెం తక్కువే, టెంపుల్ దగ్గర అయితే ఇంకా ఎక్కువ ఉందన్నారు. అందుకనే మేమైతే ఇక్కడ చూస్తున్నాం స్లేట్స్ అవి. ఈ సెట్ మొత్తంలో మనకి అన్ని పూజ ఐటమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఫ్రూట్స్ ఒకటి బయట తీసుకోవాలంటే ఆ సెట్ వచ్చేసి 250 రూపీస్ అలా పడింది. ఒక 3 స్లేట్స్ వచ్చాయి. అవి మనం బయట ఎవరికైనా పంచిపెట్టాలంట. అక్షరాభ్యాసం చేయడానికి ఫ్రీగా చేసేది ఉంది, మనకి టికెట్ది కూడా ఉంది. ఫ్రీగా చేసేది ఏంటంటే టెంపుల్ లోపల కాకుండా సైడ్కి ఇంకొక చిన్న టెంపుల్ ఉంది, అక్కడ చేస్తున్నారు. టికెట్ అయితే మనకి డైరెక్ట్ టెంపుల్లో అమ్మవారి ముందు కూర్చోబెట్టి చేస్తున్నారు. మేమైతే టికెట్దే తీసుకున్నాం. ఇంత దూరం వచ్చింది, అమ్మవారి ముందు కూర్చోబెట్టి చేపిస్తే బాగుంటుంది కదా అని. మనకి టికెట్ 1000 రూపీస్ అంట. ఇక్కడ చేపిస్తేనే బాగా చదువుతారని అయితే అస్సలు కాదు. కాకపోతే ఎవరి సెంటిమెంట్ వాళ్ళకు ఉంటుంది కదా. మా అత్తయ్యకి ఇక్కడే చేయించాలని ఉంది, సో అందుకే ఇక్కడే చేయించాం. ఇక్కడైతే కాళ్ళకి పసుపు రాస్తాం రండమ్మ అని పిలిచారు వాళ్ళే. సరే నేను రాపించుకుందామని అయితే వెళ్ళిన. తీరా రాసిన తర్వాత ఎంతో కొంత అమౌంట్ ఇద్దామని మేము ఇస్తే అంత కాదు, 30 రూపీస్ అంట పసుపు రాసినందుకు. ఇంకా సరేలే అని ఇచ్చేసాము. పూజ అయితే చాలా బాగా జరిగింది. మా మ్యాగీ కంటే మా అమ్మయ్య బుద్ధి కూర్చుంది పూజలో. ఇంకంతా కంప్లీట్ అయిన తర్వాత బయట అయితే వచ్చి కూర్చున్నాం. ఫొటోస్ అవి కొన్ని తీశారు కదా, అక్కడ కాపీస్ అవి తీసుకుంటున్నాం. ఇంకా వీళ్ళైతే ఇక్కడ కూర్చున్నారు. మొబైల్స్ లోపలికి ఎలా ఉండదు కాబట్టి నేను లోపల వీడియోస్ అయితే ఏం తీయలేదు. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది చూడడానికి కూడా. చూడండి, ఇంకా మొత్తం తీద్దాం అనుకున్నా కానీ వీళ్ళు ఒకళ్ళు ఏడుస్తుంటే ఒకళ్ళేమో నా వెనకే వస్తున్నారు. అట్లా కుదరలేదు తీయడానికి. కొన్ని క్యాప్చర్ చేశాను అంతే. ఇంకా ఫైనల్గా మా మ్యాగీ గడ అక్షరాభ్యాసం అయిపోయింది. ఇంకా స్కూల్కి కూడా వెళ్తాడు తొందరలో. వీడు మంచిగా చదువుకోవాలని బ్లెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.